శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బేటా, తొందరపడి తీసివేయకమ్మా, నా అరచేతిలోని ఓంకారాన్ని తాకు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన చేతిలో ఉన్నటువంటి ఓంకారాన్ని తాకమని తన బిడ్డలను కోరుతూ ఉన్నారు. ఎందుకంటే దాని ద్వారా వారి పాపకర్మలు సైతం మొత్తం తొలగించి వారికి ఒక గొప్ప జీవితాన్ని అందిస్తానని బాబా గారి మాటలలోనే అంతరార్థం. అయితే బాబా గారు తన బిడ్డలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని పూర్తిగా తెలుసుకుందామండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీ మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. అందుకే ఇక నీ బాధనంతా కూడా తొలగించి నీకు ఒక మంచి ఆనందాన్ని, బహుమతిని అందించాలని నేను అనుకుంటూ ఉన్నానమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచనలు, అలానే నీ బాధ నాకు తెలుసు తల్లి. ఇక నువ్వు దానినే తలుచుకుని కాలాన్ని వృధా చేయవద్దు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. ఎందుకంటే ఈ బాధ అనేది నిన్ను ఎంతగానో దహించేస్తుంది, నాశనం చేసేస్తుంది బిడ్డ. అందుకే జాగ్రత్తగా ఉండు. చూడమ్మా, ఈరోజు ఈ బాబా మాట ప్రకారం నా అరచేతిలోని ఓంకారాన్ని తాకావు కదా, ఇక నీకు అన్ని శుభాలే జరుగుతాయి. అందుకే నీ బాబా ఈ ఓంకారాన్ని నిన్ను తాకమన్నారు. ఈ సృష్టికే మొదలైనటువంటి ఈ ఓంకారాన్ని తాకడం ద్వారా నువ్వు ఒక కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నావమ్మా. ఈ ఓంకారనాదం నీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతూ ఉంది. అవును బిడ్డ, చూడమ్మా, నీ బాబా మాటలపై నమ్మకం ఉంచు. తప్పకుండా అతి కొద్ది రోజులలోనే నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది. బిడ్డ, నువ్వు ప్రతి క్షణం ధనం కోసం ప్రాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు, అవునా? ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండవు. కానీ అంతలా కష్టపడుతున్నా కూడా ఈ సాయి బిడ్డవైన నీ చేతికి డబ్బు అనేది అందడం లేదు కదా. డబ్బు అసలు నీకు కనిపించడమే లేదు కదా బిడ్డ. ఒకవేళ అంతో ఇంతో వచ్చినా సరే ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంది. అది కూడా నీకు ఒక్క రూపాయి కూడా నిలకడగా లేకుండా పోతుంది, అవునా? అదే కదా నీ బాధ. ఆ బాధే కదా తల్లి నీలో ఎక్కువగా ఉంది. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదని ఆందోళన కూడా నీలో ఉంది. నాకు తెలుసమ్మా. బిడ్డ, నువ్వు బాధపడవద్దు. నా బిడ్డవైన నువ్వు మంచి తెలివి గలవానివి. ఆలోచించి నిర్ణయం తీసుకో, సరిపోతుంది. సరైన సమయంలో నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా పూర్తిగా నీ జీవితమే మారిపోతుందమ్మా. నీకు అనుకూలమైన అవకాశాలను నేను అందిస్తాను. నువ్వు నా ఈ మాటలను ఉపయోగించుకుంటే గొప్ప స్థాయిలో ఉండేలా నేను చేస్తానమ్మా. ఇది అక్షరాల సత్యం. నా మాటలు ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు మాత్రం దిగులు పడుతూనే ఉంటారు. మనసుకి బాధగా ఉన్నా సరే ఇది సత్యం బిడ్డ. కాబట్టి నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నీ బాబా మాటలను ఉపయోగించుకుంటూ ఎదుగుతూనే ఉండాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను తల్లి, ఇంతలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నీ తెలివితేటలతో గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలి. నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు.
ఎన్నో అవకాశాలు నీకు అందిస్తారు. నీకు అండగా ఎప్పుడూ నేనుంటానమ్మా. నీ మంచి కోసం తాపత్రయపడుతూనే ఉంటాను. ఈ అవకాశం జారిపోయిందని దిగులు పడవద్దు బిడ్డ. నీకు మరొక అవకాశాన్ని తప్పక నేను కల్పిస్తాను. ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపవద్దు. ఇదొక్కటే నీకు నేను చెప్పగలను. ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా నువ్వు నీ జీవితంలో గెలిచి తీరుతావమ్మా. నేను మాట ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో కొంతమంది డబ్బు ఉన్న వారిని చూసి అసూయపడేవారు. మరి ఇప్పుడు కాలం మారిపోయింది కదా తల్లి. మనుషులు వారి మనసులు కూడా మారిపోతూ ఉన్నారు. కాలంతో పాటు నువ్వు కూడా మారాల్సి ఉంటుందమ్మా. ప్రస్తుతం ఆరోగ్యం ఉన్న వారిని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు తల్లి. అవును బిడ్డ, మునుపటి రోజుల్లో డబ్బు ఉంటే అసూయ, కానీ ఇప్పుడు ఆరోగ్యం ఉంటే అసూయ పడుతూ ఉన్నారు. నువ్వు విన్నది నిజమే తల్లి. అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు ఎప్పుడూ రాకూడదు. నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. నీ మంచి మనసు వలన, నీ మంచి గుణం వలన నీకు అంతా మంచి చేస్తానమ్మా. అస్సలు బాధపడవద్దు. నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అనవసరంగా ఆలోచించకుండా పని చేసుకో. ఒక పని చేశాక బాధపడవద్దు. ఆ పనిలో విజయం సాధిస్తావా లేదా అని ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలు చేయవద్దమ్మా. ఎందుకంటే ఆ ఆలోచనలు అనర్థాలకు దారితీస్తాయి. కాబట్టి పనిని ప్రారంభించు. పనిని ప్రారంభించే ముందు అన్నీ ఆలోచించి మంచిగా ప్రారంభించు. అందులో ఉండే కష్ట నష్టాలన్నీ తెలుసుకో. ఉన్న తప్పులన్నీ నివారించుకోవాల్సి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లి. అలా కాకుండా సమయం లేదనో, సమయం మించిపోయిందనో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా చూడు, ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉన్నారో వారి ముందే నువ్వు తలెత్తుకు తిరిగే రోజులను నేను నీకు కల్పిస్తాను. ఆ విషయం చెప్పడానికి ఈ సందేశం రూపంలో నేను నీ కోసం షిరిడీ నుంచి కదిలి వచ్చానమ్మా. ఇక నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు. అవును బిడ్డ, ఇతరులు నిన్ను బాధ పెట్టినా సరే చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపో. వారి సంగతి నేను చూసుకుంటాను. ఈ విధంగా నువ్వు ఎప్పుడు చేస్తావో అప్పటి నుండి నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. అన్ని విజయాలకు ఆధిపత్యం వహించడానికి సిద్ధంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పినట్టే అతి త్వరలోనే నీ జీవితం మారుతుంది. ధన్యవాదాలు చెప్పడానికి నువ్వే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తావమ్మా. అనవసరమైన ఆలోచనలు మాలి సంతోషంగా ఉండు. నీ బాబా మాట నెరవేర్చి చూపుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోమని చెబుతూ ఉన్నారు. ఎవ్వరి మాటలో పట్టించుకోవద్దని చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారి సందేశంలో ముఖ్యంగా తన బిడ్డలకు చెప్పింది, ఎప్పుడైనా సరే ఏ పనైనా మొదలు పెట్టే ముందే నిర్ణయం తీసుకోవాలి. మంచి సరైన నిర్ణయం తీసుకోవాలి. అది ఎలా కుదురుతుందంటే, ఆ పని ఏదైతే మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో దాని లోటుపాట్లన్నీ ముందే గ్రహించాలి. దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ మీరు గ్రహించాలి. అవన్నీ సరిపోతేనే, దానిని మీరు ఎదుర్కోగలరు అనుకుంటేనే ఆ పనిని ప్రారంభించాలి. ఒక్కసారి పని మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. ప్రయత్నించు. ఎంత కష్టమైనా ప్రయత్నించు. ఒక అవకాశం పోతే మరొక అవకాశం, అది పోతే ఇంకొకటి. నీ బాబాని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు వెనకడుగు వేయొద్దు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. అనవసరమైన ఆలోచనలు మాని నువ్వు కేవలం నీ ప్రయత్నం మాత్రం చెయ్యమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి.
ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి ఎగతాళి పట్టిస్తూ ఉన్నారో వారి ముందే మీరు ఎదిగేలా నేను చేస్తాను. అన్ని విజయాలకు మీరు ఆధిపత్యం వహించేలా నేను చేస్తాను బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండని బాబాగారు ఈ సందేశం సందర్భంగా తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు ఏ మాట చెప్పినా సరే తన బిడ్డల విషయంలో తప్పకుండా నిజం చేసి చూపిస్తారండి. దానికి బాబాగారు చెప్పినది ఆ పని జరిగేంత వరకు కాస్త శ్రద్ధ సబూరితో ఉండాలి. నమ్మకం అదేవిధంగా సహనంగా ఉంటే కనుక ప్రతి ఒక్కటి మనం కోరిన ప్రతి ఒక్క కోరికను ఆ తండ్రి నెరవేరుస్తారు. అర్థమవుతుందా ఫ్రెండ్? ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో బాబాగారు మనకంతా మంచి చేస్తారనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉండండి. ఆ సంకల్పమే మనకు సగం ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది, సగం ధైర్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితం మారుతుందండి. ఇది బాబాగారు తన బిడ్డలకి ఇస్తున్నటువంటి మాట. తప్పకుండా నెరవేర్చి చూపుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.